స్టార్ షేప్డ్ మంజరాబాద్ ఫోర్ట్ హిస్టరీ, ఆర్కిటెక్చర్ అండ్ పైనుంచి కనిపించే వ్యూ సింప్లీ అమేజింగ్. ఫైనల్‌గా మంజరాబాద్ ఫోర్ట్ దగ్గరికైతే వచ్చేసాము. సో, అక్కడైతే వెహికల్ పార్క్ చేసి ఇక్కడి నుంచి కొంచెం పైకెక్కాలి. సో, పైకెక్కిన తర్వాత స్టెప్స్‌లో నుంచి మనం ఫోర్ట్ పైకెళ్ళొచ్చు. మీకు ఇక్కడైతే ఇమేజ్‌లో చూపిస్తాను. ఫోర్ట్ టాప్ ఇమేజ్ ఎలా ఉంటుందో స్టార్ షేప్‌లో. సో, స్టెప్స్ అయితే ఒక 100 స్టెప్స్ ఉన్నట్లున్నాయి రఫ్‌గా. 100-100 ప్లస్ ఫోర్ట్‌లోకైతే ఎంటర్ అయిపోయాము ఇప్పుడు. సో, చూస్తే ఎంట్రన్స్ అయితే అల్టిమేట్ ఉంది. చాలా బాగుంది. ఎంట్రన్స్‌లోకి అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా బాగుంది. ఆ కర్వేచర్ డీటెయిలింగ్ వర్క్ చూస్తే ఇంకా స్టిల్ ఎలా ఉంది. షేప్ అయితే అల్టిమేట్ ఉంది. లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. యాక్చువల్‌గా ఈ ఫోర్ట్ 1792లో టిప్పు సుల్తాన్ ఈ ఫోర్ట్‌ని స్ట్రాటజిక్ మిలిటరీ డిఫెన్స్ కోసం కన్‌స్ట్రక్ట్ చేశారంట. ఫస్ట్ లుక్‌లో సింపుల్‌గా కనిపించినా పైనుంచి చూస్తే మాత్రం కంప్లీట్ స్టార్ షేప్‌లో ఉంటుంది. బట్ యాక్చువల్‌గా ఏంటంటే మనం చూసే వ్యూలో ఆ స్టార్ షేప్ ఏం కనపడదు. ఓవరాల్‌గా ఫోర్ట్ చూస్తాము. బట్ ఏంటంటే ఆ డ్రోన్ షాట్స్ కానీ నేను ఇనీషియల్‌గా స్టార్టింగ్‌లో పెట్టాను. స్టార్ షేప్‌లో ఉంటుంది టాప్ వ్యూలో నుంచి చూస్తే. సో, టాప్ వ్యూలో నుంచి చూస్తేనే మనకి స్టార్ షేప్‌లో ఉంటుంది. లేదంటే లోపలికెళ్ళి చూస్తే మామూలుగా మనకి కంప్లీట్ ఫోర్ట్ కార్నర్సు స్టార్ షేప్డ్ కర్వ్డ్ కార్నర్స్ అది కనపడుతుంది. ఈ యూనిక్ డిజైన్ వల్లే అప్పట్లో ఎనిమీస్ మూవ్‌మెంట్‌ని ఈజీగా ఐడెంటిఫై చేసేవాళ్ళు. సో, ఏంటంటే ప్రతి కార్నర్‌లో ఇది టాప్ మోస్ట్ పైనుంటుంది కాబట్టి, ఈ ప్రతి కార్నర్‌లో ఉంటుంది స్టార్ షేప్‌లో. సో, దాన్ని బట్టి ఏంటంటే ఎనిమీస్ ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటని చెప్పేసి వీళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేసేవాళ్ళంట. సో, ఇంకా మనకేంటంటే ఇక్కడి నుంచి కనిపించే వెస్టర్న్ ఘాట్స్ వ్యూ అయితే సూపరుంది. కూల్ వెదర్ అనమాట. మేమిప్పుడు రైట్ నౌ అయితే ఇప్పుడొచ్చినప్పుడు ఇది కొంచెం హీట్ అనిపించినా సరే, మనం కొంచెం టాప్‌లో ఉన్నాం కాబట్టి వెదర్ అల్టిమేట్‌గా ఉంది. ఎన్విరాన్మెంట్‌ని ఎంజాయ్ చేసే వాళ్ళకి గానీ, లైక్ నేచర్ లవర్స్ కానీ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. వావ్! ఫోర్ట్ అయితే పైకెక్కాము. చాలా బాగుంది. మెయిన్ వెదర్ అయితే అల్టిమేట్ ఉంది ఈరోజు. సో, చూడటానికి కూడా చాలా బాగుంది. మరీ మేము ఎక్స్‌పెక్ట్ చేసిందైతే డ్రిజ్లింగ్ ఏమో అనుకున్నాము కానీ, ఎందుకంటే మేము వచ్చేదారిలో వాన పడింది. మళ్ళీ ఎక్కడెక్కడ కూడా వాన పడుతుంది అనుకున్నాం కానీ, బట్ వెదర్ అయితే చాలా బాగుంది. ఇదైతే ఫోర్ట్ ఎంట్రన్స్ అండ్ ఓవరాల్గా అయితే చాలా అంటే చాలా బాగుంది ఫోర్ట్. వర్త్ విజిటింగ్ అనమాట. ఎలా వర్త్ విజిటింగ్ అంటే నేను చెప్తాను ఏంటంటే, ఎవరైతే ఫొటోస్ కావాలి, సెల్ఫీస్ కావాలి, ఇలా వ్లాగ్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. బేసికల్గా వెదర్ బాగుంది. ఈరోజు మాత్రం వెదర్ బాగోపోతే పిచ్చెక్కేది ఎండ దెబ్బకి. బట్ ఇక్కడ వెదర్ చాలా బాగుంది. ఇనీషియల్గా వాన పడుతుంది అనుకున్నాము. వాన అయితే పడలేదు. బట్ లైట్ డ్రిజిల్ పడి ఆగిపోవటం వల్ల చాలా కూల్గా ఉంది క్లైమేట్. ఇది నాకు తెలిసి చిన్న హోల్ టన్నల్. దీనిలో పడతనం పట్టిన కూడా తెలియదు. వావ్! ఇది నాకు తెలిసి ఇది సెక్యూరిటీ టన్నల్లా ఉంది. ఇక్కడ నుంచి సైనికులు ఇది వాళ్ళు ఏం చేయడానికి ఆపోజిట్ సైడ్ నుంచి ఎవరు వస్తే ఇక్కడ సీక్రెట్గా ఉండేసేసి ఇక్కడ నుంచి మీరు చూస్తే ఇక్కడ నుంచి ఓవరాల్గా వ్యూ కనపడుతుంది ప్రతి చిన్న హోల్లో నుంచి. అమ్మా చాలా చిన్నది, ఎలా వెళ్తారో తెలీదు. అమ్మా ఇక్కడ వెదర్ ఒక్కసారిగా చేంజ్ అయింది. జస్ట్ సడన్గా అలా కొంచెం వాన పడింది, మళ్ళీ వెంటనే అయిపోయింది. సడన్గా సన్ అయితే వచ్చేసింది. అయితే అంత సన్నీగా అయితే లేదు, బట్ బెటర్ లైటింగ్ అయితే ఉంది చూడటానికి. బట్ నాకు తెలిసి ఇంకా కాసేపట్లో ఎండ ఎక్కువయ్యేటట్లు ఉంది, వెళ్ళిపోవడం బెటర్. ఆల్మోస్ట్ కవర్ చేసాం ఇక్కడ. మా కంప్లీట్ ట్రిప్ వీడియో ఛానల్లో అయితే ఉంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.
ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.